అత్యుత్తమ ఆహారము అంటే సూపర్ డయట్, అన్కంట్రోల్ డయాబెటీస్, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ అల్సర్ దానికి. ఇప్పుడు సూపర్ డయట్లో ఏమి తింటే పాయిజనస్ అట్లా అవుతుంది, అది తినొద్దు అని చెప్పేది ఏమంటే మోర్ దాన్ 5 grams సాల్ట్, అంటే 5 grams కిందగా అంటే లెస్ తీసుకోవాలా ఇది సాల్ట్. ఆమెట వాటర్ 1 లీటర్కి కిందగా లెస్ దాన్ 1 లీటర్ వాటర్ తీసుకోవాలా. ఏమైనా శరీరంలో స్వెల్లింగ్ ఉంటాయి, లేకపోతే ఏమీ అవసరం లేదు, ఎంత కావాలో అంత నీళ్లు తాగొచ్చు. ఓన్లీ ఎడిమా ఉంటే, స్వెల్లింగ్ ఉంటే 1 లీటర్ లెస్ దాన్ 1 లీటర్. ఆమెట అంత ఫ్యాట్స్, నూనె, ఆమెట ఇది ఘీ, ఆమెట బటర్, ఇదంతా పాయిజన్ అని చెప్పొచ్చు డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ టైం. ఆమెట ఆల్ మిల్క్ ప్రోడక్ట్స్, అదర్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంది, ఆమెట ఇది ఐస్ క్రీమ్ అంతా, అదంతా పాయిజనస్ టు ద బాడీ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. ఎక్సెప్ట్ కర్డ్ అమృతము అంటే పెరుగు. ఆమెట బేకరీ ప్రోడక్ట్స్, కేక్, బిస్కెట్స్, కుకీస్, బ్రెడ్, ఇదంతా వద్దు ట్రీట్మెంట్ పీరియడ్లో. ఆమెట ఆల్కహాల్, ఆమెట సాఫ్ట్ డ్రింక్ తీసుకోవద్దు. ఆమెట మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, అది హార్మ్ఫుల్, అది తీసుకోకూడదు. ఓన్లీ ఫ్రెష్ జ్యూస్, అది ఎడిమా లేకపోతే అంటే స్వెల్లింగ్ లేకపోతే తీసుకోవచ్చు, అదర్వైజ్ తీసుకునేది ఇది హార్మ్ఫుల్. పర్టికులర్లీ డయాబెటీస్ పేషెంట్స్ అంతా తీసుకోవద్దు, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం తినాలా అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్తాను ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. ప్రీబయోటిక్స్ అంటే మా కడుపులో ఉపయుక్త జీవాణు ఉంది, ఆ జీవానికి ఏమి మేము ఆహారం ఇస్తాము, ఆ ఆహారానికి ప్రీబయోటిక్ చెప్తారు. ప్రోబయోటిక్ అంటే ఆహారంలో ఏమి ఉపయుక్త జీవాణు ఉంది అది తీసుకుంటే అది ప్రోబయోటిక్. ఆహారం ఏమిటి? కర్డ్ అంటే పెరుగు, ఆమెట పికల్, ఆమెట చీజ్. సో ఇప్పుడు నేను అవిసి గింజల మజ్జిగ చెప్తాను, దాంట్లో ప్రోబయోటిక్ ఉంది, లాక్టోబాసిలస్. ఇప్పుడు ప్రీబయోటిక్స్ అంటే ఆహారము మైక్రోబ్స్కి ఏమి ఇంట్లో ఉంది? వెల్లుల్లి 2 to 3 pieces తీసుకోవాలా మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఆఫ్టర్ మై సప్లిమెంట్స్. ఆమెట అల్లం, జింజర్ 1/2 centimeter సైజ్ తినాలా. ఆమెట మెంతులు నైట్ టైం నీటిలో సోక్ చేసి అది తినాలి. ఆమెట బనానా స్టెమ్ జ్యూస్ దొరికితే 2 times తాగాల, 50 ml 100 ml చూసుకొని. ఆమెట అవిసి గింజల మజ్జిగ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది 2 times తాగాల. ఫస్ట్ మార్నింగ్ యాజ్ ఏ ఫస్ట్ కోర్స్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ యాజ్ ఎ స్నాక్స్. ఆమెట మహత్వపూర్ణ ఏమేది అవిసి గింజల మజ్జిగ, దీంట్లో లిగ్నన్స్ ఉంది, omega 3, omega 6 ఉంది. ఇది డాక్టర్ జోహానా బడ్విక్ 45 years రీసెర్చ్ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి తయారు చేసిండేది. ఇట్స్ యాక్టింగ్ లైక్ ఏ కీమో. హెల్తీ పర్సెంట్ ఏమైనా ఒక టైం తీసుకుంటే లైఫ్లో ఎప్పుడు స్ట్రోక్ అయ్యలేదు, ఎప్పుడు క్యాన్సర్ వచ్చేలేదు, ఎప్పుడు హార్ట్ అటాక్ అయ్యలేదు. సో దీన్ని 2 times తీసుకోవాలా. దీంట్లో లిగ్నన్స్ ఉంది, బాడీ డిటాక్స్ అవుతుంది, omega 3, omega 6 ఉంది, అది సెల్యులార్ మెటబాలిక్ యాక్టివిటీ, సెల్యులార్ రెస్పిరేటరీ సిస్టమ్కి రెగ్యులేట్ చేస్తుంది. ప్రిపరేషన్ టైప్ ఏమంటే అవిసి గింజలకు ఫ్రై చేయొద్దు, పౌడర్ చేసి స్టోర్ చేయొద్దు. ఫ్రెష్ అవిసి గింజలు తీసుకొని రా దాన్ని పౌడర్ చేసి ఆ స్మాల్ గ్రైండర్లో దానికి ఇది 1 tablespoon ఫ్లాక్స్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ వేసి దాంట్లో 1 cup పెరుగు వేసి మిక్స్ చేయాల. ఆమెట అది ఆయిల్ డ్రాప్లెట్స్ డిసిపేర్ అవ్వాలా. ఆమెట నీళ్ళు వేసి మజ్జిగ, బటర్ మిల్క్ అట్లా తీసుకొని తాగాల. నెక్స్ట్ రా వెజిటబుల్ జ్యూస్, ఇది 2 times తీసుకోవాలా.
1 time before lunch, another time before dinner. ఇది లీచింగ్ చేయవల్ల. లీచింగ్ చేయదంటే నైట్ ఎంటైర్ వెజిటబుల్స్ ఏమి జ్యూస్కి మేము వేస్తామో నీటిలో పెట్టాలా, మార్నింగ్ హాట్ వాటర్లో అది క్లీన్ చేయాలా, ఆమెట దాన్ని జ్యూసర్ లేకపోతే మిక్సీలో ఇది చేసుకొని జ్యూస్ తీసుకోవాలా. అండ్ దీంట్లో B3C4 చెప్పొచ్చు. B3 అంటే బీట్రూట్, బాటిల్ గార్డ్, ఆమెట బీట్లో వైన్, పానక పత్త. ఆమెట C4 అంటే క్యారెట్, క్యాబేజ్, ఆమెట కుకుంబర్, దోసకాయలు, ఆమెట కొత్తిమీర, కొరియాండర్, ఆమెట ఒక ఫ్రూట్. క్లియర్ అయింది C4. సో దాన్నంతా ఈక్వల్ క్వాంటిటీ ఇవ్వాల. పానక పత్త 1 to 2 మిక్సర్ యా జ్యూసర్లో వేసుకొని అది జ్యూస్ చేసుకొని తాగాల. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఆల్ 3 ఏముందంటే దాంట్లో రైస్ అండ్ రొట్టి మోర్ దెన్ 30% తినొద్దు. అది వెరీ డిఫికల్ట్ టు గెట్ డైజెస్ట్. సో దానికి లెస్ దాన్ 30% తినాలా, 30 to 40%. ఇది అన్నము మొదటొట్టును. 60 to 70% తినాలా లీఫీ వెజిటబుల్ అంటే కురాకు, ఆమెట వెజిటబుల్స్, ఆమెట 5 to 10% పల్సెస్, ఆమెట అప్ టు 20% బేక్డ్ ఫిష్, ఆమెట చికెన్ అదంతా తినాలా నాన్ వెజిటేరియన్ అయితే. సో మటన్ అంతా అవాయిడ్ చేయాలి. సో అప్పుడు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది ఫిష్ చేసేది దాంట్లో గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్, ఆమెట వెల్లుల్లి, ఆమెట అల్లం అంతా పేస్ట్ చేసి మ్యారినేట్ చేసి అది బేకింగ్ చేయాలి, లేకపోతే కర్రీ చేయాలి. ఆమెట ఏమన్నా కోల్డ్ కాఫ్ అయితే స్పైస్ డ్రింక్ మసాలాలో ఇది చేసేది. దాంట్లో సినమన్, చెక్కే, ఆమెట లవంగ, ఆమెట బ్లాక్ పెప్పర్, ఆమెట ఇది కార్డమం, ఆమెట బెల్లం అంటే జాగరి, ఆమెట అల్లం అదంతా పౌండ్ చేసి బాయిల్ చేసి టీ అట్లా తాగాలి. అంత కోల్డ్ కాఫ్, ఫీవర్ అదంతా పోతుంది.